క్లారిటీ లేకుండా ఉండే బిజినెస్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ చాలా చాలా ప్రమాదకరం. కొన్ని వ్యాపారాలు ఎలా ఉంటాయంటే స్పష్టంగా నేను ఫెయిల్ అవుతున్నాను అని మీకు చెప్పి ఫెయిల్ అయిపోతాయి. అంటే కేవలం నెల రోజుల్లో అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని మీకు స్పష్టత వచ్చేస్తుంది. ఇక్కడ ఒక్క రూపాయి కూడా బిజినెస్ జరగదు అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి బిజినెస్ లో మీరు డబ్బులు నష్టపోయినా కూడా అది చాలా మంచి విషయం, వెంటనే మీరు అందులోంచి బయటకు వచ్చేస్తారు. కానీ కొన్ని వ్యాపారాలు ఎలా ఉంటాయంటే అవి హిట్ అవుతాయో ఫట్ అవుతాయో మీకు క్లియర్ గా చెప్పవు. ఒక 3 నెలలు మీరు రన్ చేస్తారు, ప్రాఫిట్స్ ఏం లేవు అనుకుంటున్న టైంలో సడన్ గా 2 రోజులు విపరీతంగా సేల్స్ అవుతాయి. ఆ 2 రోజులు మీకు కొద్దిగా డబ్బులు కనిపించేటప్పటికి మళ్ళీ హోప్ వస్తుంది. మీరేం చేస్తారు, కొంచెం వెయిట్ చేయాలేమో అని ఇంకో 4 నెలలు వెయిట్ చేస్తారు. ఈసారి అసలు ఏమి జరగట్లేదు, అదేదో లక్కీగా అయిపోయింది అని మళ్ళీ మనం ఎగ్జిట్ అవ్వాలి అని అనుకునే లోపు మళ్ళీ ఇంకొంచెం సేల్స్ అవుతాయి. అంటే 3 నెలలకోసారి 4 నెలలకోసారి మీకు కొద్దిగా హోప్ ఇచ్చి నువ్వు ఇందులోనే ఉండు అని మిమ్మల్ని ఆశ పెట్టి మళ్ళీ అడ్డం తిరుగుతాయి. నెలల తరబడి బిజినెస్ ఉండదు. ఇలాంటి వ్యాపారాలు చాలా చాలా డేంజరస్. మంచైనా చెడైనా తేల్చేసే వ్యాపారాలు ఉంటాయి. ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ కాదు అని. ఏ బిజినెస్ అయితే మీ క్లారిటీ ఇవ్వకుండా మీరు కరెక్ట్ గా ఎగ్జిట్ అవ్వాలి అనుకున్న టైంలో మీకు కొంచెం డబ్బులు ఇస్తుందో ఆ బిజినెస్ మాత్రం మీరు కుదిరినంత ఫాస్ట్ గా ఎగ్జిట్ అయిపోండి. లేకపోతే దాన్ని ఒక సీజనల్ బిజినెస్ కింద పెట్టుకోండి. దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, ప్రతిరోజు దాని గురించి వెయిట్ చేయడం కాకుండా దాన్ని పక్కన పెట్టేసేసి అదొక సైడ్ హజిల్ లాగా మీ మెయిన్ బిజినెస్ మీరు చేస్తూనే ఆ వ్యాపారాన్ని ఎవరికొకరికి అప్పచెప్పడం, మీ ఫ్యామిలీలో ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని చూసుకోమంటాం. దాన్ని క్యాజువల్ గా ఒక హాబీ లాగా సరదాగా చేయాలి తప్ప దాన్ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం మీ టైం వేస్ట్ అవుతుంది.